పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా ఆలయ కార్యనిర్వహణాధికారి అరుణ్ కుమార్ తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని, స్వామిని దర్శించుకునేందుకు అవసరమయ్యే క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తులకు ఉచిత అన్నప్రసాదాలతో పాటుగా చిన్నపిల్లలకు పాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. స్వామికి ప్రత్యేక పూజలతో పాటుగా రుద్రాభిషేకం, స్వామివార్ల గ్రామోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం జరుగుతాయన్నారు. భక్తులంతా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలన్నారు. నా పేరు అరుణ్ కుమార్ అండి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం భీమవరం పంచారామ గుడికి కార్యనిర్వహణగా పనిచేస్తున్నాను. పంచారామాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా 5 రోజులు నిర్వహణ జరుగుతుంది. అందులో మొదటి రోజు భాగంగా ఈరోజు సోమవారోత్సవాలు స్టార్ట్ అయినాయి. అలాగే ఈ 5 రోజుల మహోత్సవాల్లో భాగంగా 18వ తారీఖు శనివారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో విశేషి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చేసినప్పుడు భక్తులందరికీ కూడా ఆలయ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పటిష్టమైన క్యూ లైన్స్, చలవ పందులు మరియు ఇతర సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్, భక్తులు లైన్లో వేసిన భక్తులకు డ్రింకింగ్ వాటర్, మజ్జిగ మరియు ప్రసాద వితరణ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకి స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి రథోత్సవం జరిపించాలని కోరుతున్నాం. శివరాత్రి ఆఖరి రోజు సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం స్వామికొండ చెరువులో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. బాణాసంచ కాల్పులతో అత్యంత విద్యుత్ ప్రదర్శనలతో జరుగుతుంది. కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి